ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ఆసక్తికరమైన ఒక మంచి విషయాన్ని మనం చర్చించుకుందాం. అది ఏంటంటే, మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉండొచ్చు కదా, నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తాను, పాస్టర్ గారు చెప్పినవి చాలా శ్రద్ధగా వింటాను, అన్నీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మార్గంలో నడవాలనుకుంటున్నాను, నేను అన్నీ మంచిగానే చేస్తున్నాను కదా, మరి ఏంటి నా మనసులో ఇంకా ఏదో ఆందోళన, అలజడి, నేను ఇంకా అప్పుడప్పుడు తప్పు పనులు, తప్పు ఆలోచనలు చేయాలన్న ఆలోచన కూడా నాలో వస్తుంది. అవి విడిచిపెట్టాలన్నా ఒక్కొక్కసారి ఒక అలజడి రేగుతుంది. మళ్ళీ నేను అవన్నీ తప్పించుకొని దేవుడి దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ ఎందుకు ఏదో జరుగుతుంది అని ఒక ఆలోచనతో మీరున్నారా? అప్పుడు అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా సాతాను గడు చేస్తున్నాడు, వాడు చేసిన కుట్రే, దేవుడి దగ్గర నుంచి నన్ను దూరం చేయాలని వాడు రకరకాల కుతంత్రాలు చేస్తున్నాడు, అమ్మో ఇంకా సాతాను గాడిని బంధించాలి దేవుడి నామంలో అని చెప్పి ఇంకా మీరు చర్చికి వచ్చి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసి, ప్రభువా వీడు నన్ను పట్టుకుంటున్నాడు, వీడి నుంచి నన్ను విడిపించు అని చెప్పి మీరు ప్రార్థనలు చేస్తున్నారా? అలా అయితే ఒక సలహా ఇస్తాను నేను. మీరు ఇంకా అటువంటి ప్రార్థనలు ఆపి ఈ విధంగా చెయ్యండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టండి. దేవుడు మీకు వివేకము గల ఆత్మనిచ్చాడు, ధైర్యం గల ఆత్మనిచ్చాడు కదా. మరి ప్రతిదీ సాతానుగాడి మీద తోసేసి చేతులు దులుపుకుంటే అక్కడితో పని అయిపోతుంది అని అనుకుంటున్నారా? అది ఎంత మాత్రమో సబబు కాదు. దేవుడు మనకొక వివేకాన్ని ఇచ్చాడు, మనకొక ఆలోచనని ఇచ్చాడు. వాడి పని వాడు చేస్తున్నప్పుడు సాతాను పని సాతాను చేస్తున్నాడు, చేయనివ్వండి. మీరప్పుడు ఎలా ఉండాలి? వివేకంతో గ్రహించగలిగారు కదా. గ్రహించినప్పుడు దేవుడు కూడా మీకు ఒక మనసు ఇచ్చాడు కదా. ఆ మనసుతో మీరేమి ఆలోచించాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఇది నా ఆలోచన కాదు, ఇది నా మనస్తత్వం కాదు, నేను దేవుడిలో ఇంతగా ఉంటున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చాయంటే నన్ను నేను మార్చుకోవాలి అని మీరు పరిశుద్ధాత్మ సహాయము కోరాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నప్పుడు ఈ ఆలోచనలకు ఒక చెక్ పెట్టొచ్చు. ఇంకా ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఎలా ఉంటుందో ఒకసారి మనము చూద్దాం. పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే సింపుల్గా చెప్తే అయిపోయేది కాదు. కాకపోతే ఇక్కడ మనకి వీడియో లెంత్ తక్కువ ఉంది కాబట్టి చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. భావోద్వేగాలు తగ్గిన పరిశుద్ధాత్మ వెళ్ళిపోదు. ఆయన వాగ్దానం ఆధారంగా ఉంటాడు, ఫీలింగ్స్ ఆధారంగా కాదు. ఎఫ్సీయులకు 1:13 విశ్వాసము చేయుచు పరిశుద్ధాత్మతో ముద్రించబడితిరి. అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టండి. పాపంపై బాధ కలుగుతుందా? దేవుని వైపు లాగబడుతున్నారా? మార్పు జరగాలనే కోరిక మీలో ఉందా? ఈ 3 ఉంటే పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తున్నాడని అర్థం.